ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఊహించని సంఘటన ఎదురు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. తెలంగాణ సచివాలయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి భేటీ అయ్యారు. అయితే హలో ఎమ్మెల్యే గారు అంటూ భార్య పద్మావతిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. కోదాడ నియోజకవర్గం పెండింగ్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరేందుకు ఎమ్మెల్యే పద్మావతి రావడంతో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హలో ఎమ్మెల్యే గారు అని సొంత భార్య పద్మావతిని మంత్రి ఉత్తమ్ పలకరించడం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున హుజరాబాద్ నగరం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రిగా పనిచేస్తున్నారు. భార్య పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందజేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన నిధుల విడుదల కోసం ఆమె శుక్రవారం సచివాలయానికి రావడంతో ఈ ఆసక్తికర సన్నివేశం అయితే చోటు చేసుకుంది.